గాయ్స్ అందరూ నమస్తే అందరూ ఎట్లున్నా వెల్కమ్ టు శ్రీనివాస్ వ్లాగ్స్. నా పేరు పర్వత్ శ్రీనివాస్. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం మెట్టుగుట్టకి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే మా ఫ్రెండ్ అనీష్ అంటే ఉన్నాడు వ్లాగర్ అనీష్, అతను మా ఫ్రెండ్. అప్పుడు చాలా యాక్టింగ్ ఇస్తాడు, కానీ ఇప్పుడు సపరేట్ వ్లాగింగ్ ఛానల్ పెట్టుకున్నాను అనమాట. సో కాబట్టి మనది మెట్టుగుట్టకి అయితే వెళ్ళిపోతున్నాం. మన మెట్టుగుట్ట చరిత్ర, దాని గొప్పదనం గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన మెట్టుగుట్ట ఫేమస్ ఏంటిదంటే మన మడికొండ గ్రామానికి మరో పేరు కూడా ఉంది, అది వచ్చేసి మణిగిరి అని కూడా అంటారంట. నాకు కూడా ఈ మధ్యన తెలిసింది. కాబట్టి మీరు ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. అట్నే కాకుండా మడికొండ మెట్టుగుట్ట అనేది చాలా కాకతీయ రాజులు 12వ సంవత్సరం నిర్మించారు. సో మన మెట్టుగుట్ట ప్రాధాన్యం ఏంటిదంటే ప్రతి ఏడు ఘనంగా జరుపుతున్నాం శివరాత్రి అప్పుడు. ఈ మెట్టిగుట్టకి ఎక్కడెక్కడ ఊరు నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ శివరాత్రి అప్పుడు ప్రతి ఏడు ఘనంగా జరుపుతారు. దీంతో కిక్కిరిసిపోతుంది. మన మెట్టిగుట్ట శివరాత్రి రోజున ఎన్నో ప్రవచనాలు, పూజలు, యాగాలు కూడా జరుపుతారు. అందువలన ఈ మెట్టిగుట్ట ఫేమస్. కాబట్టి మన దీని గురించి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. తెలియని విషయాలు మనం విష్ణు గారితో కొంచెం డీటెయిల్గా కనుక్కుందాం ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మీరు ఎవరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అందరు ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫ్రెండ్స్, మేమైతే మెట్టుగుట్టకు వచ్చి శివాలయంలో శివుని దర్శించుకున్నాం. ఎంత ప్రశాంతంగా ఉన్నది గర్భగుడిలో మాత్రం. దేవుని నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శ్రీ దశావతార సీతపట్టాభి సీతారామచంద్ర స్వామి మరియు మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానము మెట్టుగుట్ట మడికొండ గ్రామం. దాదాపు కాజీపేటకు 2 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కు హైవేకి ఆనుకున్నటువంటి దేవాలయము మన మెట్టుగుట్ట హరిహర క్షేత్రము. ఈ క్షేత్రము హరిహరులకు అంటే శివకేశవులకు ప్రతిగా ఉన్నటువంటి క్షేత్రముగా వెలుస్తున్నటువంటి క్షేత్రము. ఈ యొక్క క్షేత్రానికి రామలింగేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందనగా మన తెలంగాణ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలిచేవారు. ఆ కాలంలో త్రేతాయుగంలో సీతమ్మవారిని వెతుకుతూ రాముల వారు తెలంగాణ ప్రాంతానికి వస్తూ ఈ కొండ మీదకి రావడం జరుగుతుంది. ఈ కొండ మీద హిడంబాసుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అందుకని ఇక్కడ సీతమ్మ వారు ఏమన్నా ఉంటుందేమో అని రాముల వారు ఈ కొండ మీదకి రావడం జరుగుతుంది. ఈ కొండ మీద సీతమ్మ వారు లేకపోవడంతో రాముడు శివుడిని పిలిస్తే శివుడు ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. అందుకని రాముడు శివుడికి అభిషేకం చేశాడు కాబట్టి రామలింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. అలాగే ఇక్కడ శివుడు పశ్చిముఖంగా కూర్చొని రాముడిని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాడు. రాముడు తూర్పుముఖంగా ఉండి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ప్రతీతి. అదేవిధంగా ఈ కొండ మీద ముఖ్యంగా మనకు వెనకాల కనబడినటువంటి దొంతులమ్మ గుండ్లు, సీతమ్మ కచ్చకాయలు అని చెప్పేసి అంటారు. దాదాపుగా ఇవి 2500 సంవత్సరాల బిలియన్ సంవత్సరాల క్రితం నాటివని ప్రశస్తి. అలాగే ఈ కొండ మీద నవగుండాలు, నవసిద్ధులకు ప్రతిగా 9 గుండాలు ఉంటాయి. కిందగా వస్తే గిన్నెగుండము, గిద్దెగుండము, రజగుండము, మంగళగుండము, మన వెనకాల రామపాదగుండము, ముందర వరగుండము, బ్రహ్మగుండము, పాలగుండము, కన్నుగుండము, కత్తిగుండమని 9 గుండాలు కూడా మనకు నవసిద్ధులకు ప్రతీకగా ఈ కొండ మీద కూడా ఉంటాయి. అలాగే ఈ కొండపైన వర్ధమాన మహావీరుడు మరియు బౌద్ధుల కాలంలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా జైనమత ఆధారాలు, బౌద్ధమత ఆధారాలు కూడా ఈ కొండ మీద మనకు శాసనాలుగా లభిస్తూ ఉంటాయి. ఈ కొండ మీద
మనం చూస్తున్నటువంటి ఒక క్షేత్రము హరిహర క్షేత్రంగా విలసిస్తుంది. అలాగే ఈ కొండ మీద ముఖ్యంగా మనకు శివరాత్రి మరియు శ్రీరామనవమి ఉత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు, ముక్కోటి చాలా వైభవంగా జరుగుతున్నటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ కొండ మీద ప్రతి శివరాత్రికి శ్రీరామునికి చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి స్వామివారిని, శివుణ్ణి అభిషేకించి రాముణ్ణి అర్చిస్తే వారి యొక్క మనస్సుల యొక్క కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. సుమారుగా 12th సెంచరీ అని ఉంది. 12th సెంచరీ. మన రామాలయం వచ్చేసి 1100. నేను ఏం రాసిన అంటే ఈ మెట్టుగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు కట్టించారంట. అట్టయితే కాకతీయుల కంటే పూర్వం కూడా ఇక్కడ చాళుక్య రాజులు, చాళుక్య రాజు కంటే ముందున్న పశ్చిమ పులకేసి వాళ్ళే కదా, వాళ్ళు ఫస్ట్ కట్టించారు. దాని తర్వాత అభివృద్ధి చేసారా. దాని తర్వాత కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందింది. దాన్ని రెడీ చేద్దాం అయితే. కాకతీయ కాలంలో ఫస్ట్గా కట్టింది ఇక్కడ రామాలయం కట్టారు. దాదాపుగా 950 సంవత్సరంలో మన మణిగిరి ప్రాంతం ఉన్నట్టు మనకు శాసనాల ద్వారా ఆధారం ఉన్నది. అంటే 950 సంవత్సరానికి ఈ మడికొండ అనే గ్రామం ఉన్నది, అది మణిగిరిగా పిలువబడుతున్నదని చెప్పేసి మనకు శాసన ఆధారాలు ఉన్నాయి అన్నమాట. దాదాపుగా 1000 సంవత్సరంలో రామాలయాన్ని ప్రారంభించారు. 1000 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరం దీన్ని ప్రారంభించారు. 1150లో ఇది అయిపోయింది. దాన్ని 1100 సంవత్సరం ప్రారంభించారు. 1250 సంవత్సరం అది అయిపోయింది. దానికి దీనికి 150 సంవత్సరాల గ్యాప్. రామాలయం ప్రధానంగా రామాలయం కట్టింది కదా, శివాలయం కట్టింది. ఇక్కడ పాలగుండం ఉన్నది చూసినా, ఇక్కడ పెద్దది పాలగుండం. అక్కడి నుంచి అయితే కనెక్టివిటీ ఉంటుందనే నమ్మకం. ఎవరైతే చూడలే అంటే లోపలికి పోయిన వాళ్ళకి స్వరంగాలు తప్ప నాకు ఏం కనపడలేదు. అంటే చూడడానికి అట్లా స్వరంగా ప్రయత్నం చేస్తే సొరంగాలు కనపడ్డాయి. రచయితగాలు ఒకప్పుడు ఉండే కాబట్టి వాళ్ళు పోయితే అన్ని సొరకల్ని వాళ్ళకి భయం అయింది, పైకి వచ్చి. ఎంత లోటు ఉన్నది స్వామి? 7 ఊర్ల మంచాల లోతు వేసినా వెనకట దొరకలేదు దాని అంతు. అది ఎండిపోదు ఎప్పటికీ. ఇప్పటివరకు ఎప్పుడు ఎండిపోయిన చరిత్ర లేదు. ఇది ఒక శ్రీరామ ఇవి ఎండిపోతాయి మామూలుగా. మీరు ఎండాకాలం వస్తాం వల్ల మేము పోసిన ఆర్టిఫిషియల్ పాదం ఉంటాం. రాముని పాదం ఆకారం ఉండి వీళ్ళ బొట్టన వేళ్ళు కింద ఊరుగుట్ట ఐడియా లేదు నీకు? ఆ ట్యాంక్ కనపడుతుంది వెనకాల గుట్టకు. ఇది పెద్ద గుట్ట వెనకాల అవే రెండు పెద్ద. అక్కడ ఉంది ఇంకో పెద్దది. అదేం గుట్ట అసలు ఎప్పుడు చూడలే. ఊరగుట్ట పైన కూడా శివుడు ఉంటాడు. సేమ్ మనకి ఇక్కడ ఎట్లా శివుడు ఉంటాడు. శివాలయం ఉంటుందా? శివాలయం ఉండదు, జస్ట్ శివుడు చెక్కి ఉంటాడు అక్కడ. అట్లయితే ఒకప్పుడు అక్కడ వెలిసి అంటే అక్కడ ఉండేవాడట. అక్కడ ఏంటంటే ఊరంతా గ్రామస్తులు అక్కడ చాకలి బండ అని అటు చెరువు వైపు ఉషో అని ఒత్తుకుంటూ ఉంటారు కదా. ఊకే నన్ను ఉషో అంటాను, నేను పోతా అని చెప్పేసి అక్కడి నుంచి అలిగి నేను ఇటు వచ్చినా అని లోకల్లో ఒక ప్రశస్తి, అదో కథ కూడా ఉన్నది అనమాట. ఈ కథ ఎవరి చెప్పరు, కొద్దిగా దొరకదు. ఏదో గ్రామస్తులు ఉన్న వాళ్ళకి అవునా ఇట్లా అయిందా అని చెప్పేసి అని అంటుంటారు. ఇంకా అది ఉన్నది కదా ఇక్కడ గుట్ట, వాటర్ ట్యాంక్ కనపడుతుంది అన్న గుట్టకు. అవునవును, అక్కడ వాటర్ ట్యాంక్ ఉన్నదా? మడికొండ అది కూడా మన ఇది కట్టది కదా, కట్టదే పెద్ద చెరువు కట్ట. రైట్, చెరువు కట్టదే. అక్కడ పోతే అక్కడ మనకు సేమ్ శివుడు ఉంటాడు. అట్నే ఇటు మీకు టిల్ల మధ్యన కనపడితే అక్కడ రాముల వారి విగ్రహాలు, రాముడు, సీత, లక్ష్మణుడు అవన్నీ ఉంటాయి. సరిగా ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. సీ యూ టాటా అనదర్ వీడియో. మీరు మళ్ళీ కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మనం మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.